ఇటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఆయన రీసెంట్ గా చేసిన కామెంట్స్ పై కన్నడ సంఘాలు ఇప్పటికే కర్ణాటకలో కేసులు కూడా పెట్టాయి. తాజాగా తమిళనాడులోనూ ఆయనపైన కేసులు నమోదయ్యాయి. తమిళుల మనోభావాల్ని గురజాల రామ్మోహన్ దెబ్బతీశారని చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని ఇటు సంఘాల నేతలు చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు లీగల్ ఫైట్ కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే తన వ్యాఖ్యల ఉద్దేశం వేరని, ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదని గురజాల జగన్మోహన్ వివరణ ఇచ్చారు. మరి ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యలపై అయితే ఇప్పుడు పెద్ద దుమారం కొనసాగుతోంది. కన్నడ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇప్పటికే కర్ణాటక కేసులు పెట్టారు. తర్వాత తమిళనాడులో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. తమిళుల మనోభావాలను దెబ్బతీశారు గురజాల రామ్మోహన్. వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మన ప్రతినిధి ఉమాశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ఉమాశంకర్, వ్యాఖ్యల సారాంశం ఏంటి? అసలు వ్యాఖ్యలు ఎందుకు చేశారు? తనేమో ఉద్దేశపూర్వకంగా చేయలేదంటున్నారు. ప్రధానంగా అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? తమిళులు కావచ్చు, కన్నడ ప్రజలు కావచ్చు. రాజేష్, ఏదైతే చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా సరే కీలక భాగంలో, అగ్రభాగంలో ఉన్నారు. అదే రకంగానే అటు బెంగళూరులో కావచ్చు, లేదంటే చెన్నైలో వీళ్ళే సగభాగం పైగా రాజ్యం ఏలుతున్నారనేటువంటి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వ్యాఖ్యలపైన అటు ఇప్పటికే కన్నడలోని కన్నడీయులు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కాకపోతే ఇటు తమిళనాడు వ్యాప్తంగా ఇటు గురజాల జగన్మోహన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేగుతున్నాయి. ఇవాళ ఏదైతే మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనరేట్కి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కేడర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈయన వ్యాఖ్యలు పూర్తిగా కూడా క్షమాపణ చెప్పాలి, ఆయన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు చెన్నైలో చిత్తూరుకి సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలించడం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమయ్యారనేటువంటి విషయాలపైన వాళ్ళు పూర్తిగా ఆయనపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకపోతే ఈ ఒక్క వ్యవహారం పైన కూడా అటు ఏపీలో పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది. అటు వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఒకనొక స్టేజ్లో కాణిపాకంలో కూడా ప్రమాణాలు చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే ఉమాశంకర్ అటు తమిళనాడులో, కర్ణాటకలో కూడా కేసులు పెట్టారు. కానీ నా భావం వేరని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ సంఘాలు వెనక్కు తగ్గట్లేదు. మరి దీనిపైన ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? అంటే గురజాల జగన్మోహన్ ఇప్పటికే నేను చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వక్రీకరించి ఈ రకంగా ప్రచారం చేశారు. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళ మనసులో ఏదైనా నొప్పించుకుని ఉంటే నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కాకపోతే దీనిపైనే అటు ఏపీలో కూడా పొలిటికల్ వార్ కొనసాగుతుంది. అటు వైసీపీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి ఈ రకంగా సోషల్ మీడియాలో తిప్పడం వల్లే అటు కన్నడీయులు కావచ్చు, లేదంటే తమిళాలకు సంబంధించినటువంటి పూర్తిగా మనోభావాలు దెబ్బతిని ఈ రకంగా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేశారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదైతే నాకు చిత్తూరు కావచ్చు, లేదంటే ఏపీ, తమిళనాడు, కర్ణాటక రెండు కళ్ళు లాంటిది, నేను అక్కడ ఎదిగినాను ఫైనాన్షియల్గా కూడా అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడంతోనే ప్రస్తుతం దివారం రేగింది. ఇటు కన్నడలో సంబంధించినటువంటి బెంగళూరులో కేసు నమోదైతే ఇటు తమిళనాడుకి సంబంధించి కూడా ఈరోజు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ ఉమాశంకర్. అంటే ఒక్క మాట వివాదం అనేది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కేసులు పెట్టేదాకా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ తమిళనాడు, ఇటు ఏపీలో కూడా ఇప్పుడు రెండు పార్టీల మధ్య రచ్చ. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఏ చిన్న మాట దొర్లినా కూడా వెంటనే విపరీతంగా అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియా ఇవన్నీ కూడా ఉంది. ప్రజల దగ్గరికి చాలా ఈజీగా అది సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి నాయకులుగా మాట్లాడేటప్పుడు అంటే అఫ్కోర్స్ మీ భావం వేరే ఉండొచ్చు, నిజానికి అలా తప్పుగా మాట్లాడే ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా సడన్గా మాట దొర్లితే ఇంకా దాన్ని వెనక్కి తీసుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడితే మంచిది.